అందరికీ జై భీమ్. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు జరిగి దాదాపు ఒక నెల పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకి నిధులు మంజూరు చేసే అంశాన్ని ఎక్కడైనా ప్రస్తావిస్తారేమో అని చెప్పి చాలా సందర్భాల్లో చూస్తూ వచ్చాం. అయితే ఎక్కడే కానీ ప్రస్తావించకపోవడం కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది. అయితే రేపు జరగబోయి అంటే 21-22 తారీఖు లేదా 22 నుంచి జరగబో అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే ఎస్సీ కార్పొరేషను ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లకి నిధులను మంజూరు చేయాల్సిందిగా నిధుల అంశం పైన ఒక స్పష్టమైన ప్రకటన అసెంబ్లీలో చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాల కాలంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కడ చూసినా కూడా ఇబ్బంది పడుతూ అభివృద్ధికి నోచుకోని పరిస్థితుల్లో ఈ వర్గాలన్నీ కూడా 5 ఏళ్ళు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం, చూసాం కూడా. అయితే వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వీటిపైన ఒక ప్రకటన చేస్తే ఎంతో కొంత బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తూర్పుగోదావరి, విశాఖపట్నం కొన్ని జిల్లాలకు మాత్రమే రైతాంగం వరద బాధితులు చిక్కుకొని రైతులు నష్టపోయిన పరిస్థితి అక్కడ గమనిస్తూ ఉన్నాం. కాకపోతే రాయలసీమ ప్రాంతంలో పూర్తిగా వర్షపాతం లేక రైతులు ఈ విత్తనాలని అన్ని సంసిద్ధం చేసుకొని వేరుశనగ వేయడానికి సిద్ధం చేసుకున్న ఈ సందర్భంలో వర్షం అసలు అనంతపురం జిల్లాలో 15 సెంటీమీటర్లు కూడా రాని పరిస్థితిలో రైతాంగం కూడా దిక్కుతోసిన పరిస్థితిలో ఉంది. అదేవిధంగా వీరిని ఆదుకోవడానికి ఇప్పటి వరకు కనీసం రైతులను ఆదుకోవడానికి ఏదైనా స్కీమ్ కానీ ఇంతవరకు లేని పరిస్థితి. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ గతంలో ఇచ్చిన పరిస్థితి మనం రైతులు గమనిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడా ప్రకటన చేయకపోవడం చాలా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ హయాంలో దగ్గర 6 నెలల కాలం అంతా కూడా ఎన్నికల కోడ్లో సమయం అంతా గడిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే రైతులకు ఇవ్వాల్సిన అన్నదాత సుఖీభవ పైన ఇప్పటి వరకు కూడా ఏది విధి విధానాలు కానీ ఒక గైడ్లైన్స్ కానీ రాకపోవడం కొంత నిరాశకి రైతులు కూడా నిరాశకు లోనే పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే గతంలో ఇస్తున్నటువంటి అమ్మఒడిని ఈరోజు కొత్తగా పేరు మార్చి ఆ పథకం ద్వారా ఇవ్వాలనుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ స్కూల్ స్టార్ట్ అయ్యి దాదాపు జూన్ 15 తారీఖునే స్టార్ట్ అయ్యి ఇప్పటికి దగ్గర నెల పూర్తి కావచ్చు, జూలై కూడా పూర్తి కావచ్చిన పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక పక్క రైతాంగాన్ని, మరో పక్కన ఎవరైతే పిల్లలు చదువుకుంటున్న పిల్లల వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి వీటన్నిటిపైన స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి ఎస్సీ జనసంఘంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత టీడీపీ ప్రభుత్వం హయాంలో చూస్తే అనేక సంక్షేమ పథకాలు కొనసాగించిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగానే గతంలో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ద్వారాగా ఎవరైతే అర్హత కలిగి భూమి లేని నిరుపేదలకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్పొరేషన్ నుంచి చిన్న సన్నకారు రైతుల వరకు దాదాపు ఏదైతే లీడ్ క్యాంప్ ద్వారాగా బర్రెలకు కానీ గొర్రెలకు కానీ చిన్న దాదాపు 1 నుంచి దాదాపు ₹1,00,000 వరకు ఇచ్చే ఆ లోన్ల కార్యక్రమాన్ని కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వెంటనే మీరు అమలు చేయకపోయినా పర్లేదు, కానీ ఒక స్పష్టమైన ప్రకటన, ఒక పక్క రైతాంగాన్ని ఆదుకోవడానికి ఒక ప్రకటన, అదేవిధంగా ఎవరైతే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారో ఆ పిల్లల్ని ఆదుకోవడానికి ఏదైతే గతంలో ప్రవేశపెట్టినటువంటి అన్నదాత సుఖీభవ నుంచి అదేవిధంగా అమ్మఒడి లాంటి పథకాన్ని మార్చి ఇప్పుడు కొత్తగా అమ్మఒడి అని తీసుకొచ్చినట్టు ఈ పథకాలన్నిటికీ కూడా మీరు స్పష్టమైన ప్రకటన చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, మరీ ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొన్ని వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో కొంత అభివృద్ధి చెందే కార్యక్రమాన్ని గత ప్రభుత్వ హయాంలో తుంగలో దక్కిన పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం, చూసాం కూడా, ఇబ్బందులు పడినా కూడా. అయితే ఈ ప్రభుత్వం వెంటనే వీరిని ఆదుకోవడానికి ఎస్సీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేయడానికి రేపు జరగబోయే అసెంబ్లీలో ఈ అంశాలపైన చర్చించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి వీరందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భీమ్, జై హింద్.